No, stop. It's mine. సో 3 క్లాన్స్కి ఒక క్లాన్కి 5 పీపుల్ టు 4 పీపుల్గా కావాలని చెప్పేసి తీసుకున్నాడు. ఓకే, సో ఆల్రెడీ 3 పీపుల్ 3 క్లాన్స్కి అక్కడికి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ కొన్ని పీపుల్కే మాట్లాడతా. ఓకే, సో యాక్చువల్లీ మణికంఠ ఈయన నిఖిల్కి టీంకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నైనిక అండ్ శ్యామలి ఎవరిని అంటే నిఖిల్ నా టీంకి అవసరం లేదని చెప్పేసి ఓన్లీ నిఖిలే కాల్ చేసి మణికంఠ నా టీంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఉన్నారు. సో ఓకే, నిఖిల్ స్పీకింగ్ ఇన్ మణికంఠ ఇన్ క్లాన్స్. ఓకే, సో విష్ణుప్రియ నో అని చెప్పిండు. సి యాక్చువల్లీ ఏంటంటే నిఖిల్ మణికంఠ జస్ట్ స్టాండ్ చేస్తున్నాడు ముంగట. సో ఎవరు కూడా ప్రామిస్ పెట్టేసి అరే నా టీంకి రావాలా, నా టీంకి కావాలా, ఓన్లీ నిఖిలే లేచి అరే మణికంఠ నా టీంలే కావాలా అని చెప్పేసి తెలుస్తున్నది. సి యాక్చువల్లీ ఏంటంటే మైండ్ గేమ్ కదా, సో ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఓకే, సో 2 క్లాన్కి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అని చెప్పేసి అందుకే మణికంఠ నా టీంకి రావాలని చెప్పేసి తీసుకున్నా. సో అదొకటి ప్రాబ్లం ఉన్నది. సో యాక్చువల్లీ విష్ణుప్రియ నో ఎందుకు అంటారు అంటే అదొకటి ఉంటుంది. సో అదే లైట్ తీసుకోవరు. ఓకే, సో అందుకనే మణికంఠ ఇదైతే మంచిగా మాట్లాడిండు. ఓకే, ఎందుకంటే నాకైతే మణికంఠ 2 క్లాన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి అందుకే కూర్చున్నాడు, మాట్లాడతారు ఎక్కువ. సో నిఖిల్ ఓన్లీ స్పీకింగ్ అండ్ మణికంఠ నా టీం కావాలని చెప్పేసి అదొకటి ఉన్నది. ఇంకోటి, సో ఇదైతే యాక్చువల్లీ విష్ణుప్రియ ఇట్లా నైనిక టీంకి వెళ్ళిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ నిఖిల్, నైనిక, శ్యామలి 3 పీపుల్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఓకే, కానీ నా లాస్ట్కి నైనిక వచ్చేసి విష్ణుప్రియ నా టీంకి వస్తే బాగుంటుందని చెప్పేసి అదొకటి ఉన్నది. సో నవీన్ షామి గౌతమి టీంకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నవీన్ ఫస్ట్ నిఖిల్ చెప్పిండు. ఓకే, సో నిఖిల్ నా టీంకి ఉంటే నా టీం కరెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పిండు. శ్యామలి ఏమన్నది, శ్యామలి ఏం చేసిందంటే యాక్చువల్లీ ఇంకా 3 పీపుల్ ఉన్నారు డివైడ్ చేయడానికి. సో నేనేమనుకుంటున్నా అంటే నవీన్ ఈ టీంకి నా టీంకి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు టీమ్స్ ఇంకా 2 పీపుల్ నాకు సూట్ అవుతలేరని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ నవీన్ ఎక్కడికి వెళ్ళిపోవాలా, నిఖిల్కి టీంకి వెళ్ళిపోవాలా. ఓకే, సో ఎందుకంటే నిఖిల్ నవీన్కి ఈయన నా టీంకి ఉంటే బాగుంటుందని చెప్పిండు. శ్యామలి ఏమంటున్నది, ఓకే, సో నా టీంకి 3 పీపుల్ ఉన్నారు కదా, 3 పీపుల్ ఎవరు బెస్ట్ అంటే నవీన్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది. అక్కడ చాయిస్ ఉన్నది ఎవరికి, శ్యామలికి. కానీ నవీన్ ఏమన్నాడు, అరే నవీన్ నా టీంకి ఉంటే బాగుంటుంది అన్నాడు. యాక్చువల్లీ నవీన్ నిఖిల్ టీంకి వెళ్ళిపోవాలా కానీ సో అది ఓకే. సో తర్వాత పృథ్వీరాజ్ శ్యామలి గౌతమ్. యాక్చువల్లీ పృథ్వీరాజ్ కరెక్ట్ మాట్లాడిండు. ఎందుకంటే నవీను, నిఖిల్, ఇంకొకటి శ్యామలి గౌడ ఉన్నాడు కదా, ఇద్దరు టీమ్స్కు కూడా అరే పృథ్వీరాజ్ నా టీంకి కావాలని చెప్పారు. కానీ పృథ్వీరాజ్ ఎక్కడికి వెళ్ళిపోయిండు, శ్యామలి గౌడకి వెళ్ళిపోయిండు. ఎందుకంటే లాస్ట్ నామినేషన్లో సేవ్ చేసిండు పృథ్వీరాజ్ని ఎవరు, శ్యామలి గౌడ. ఓకే, సో అందుకనే పృథ్వీరాజు అక్కడికి ఆ టీంకి వెళ్ళిపోయిండు. ఇదైతే కరెక్ట్. ఓకే, సో లాస్ట్ సోనియా ఉన్నది నిఖిల్ టీంకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఓన్లీ లాస్ట్ అంటే సోనియా ఉన్నది కదా, ఓన్లీ నిఖిల్ టీంకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయారు టూ ట్రైబ్స్లో. ఓకే, సో ఎందుకంటే నేను ఒక మాట్లాడతా, ఇదైతే కరెక్ట్. నేను ఏమంటున్నా అంటే సోనియా నామినేషన్నే గొడగొడ వాగుతుంది, కానీ నార్మల్గా అది మంచిది నాకైతే అనిపిస్తున్నది. ఓకే, సో నాకు తెలిసి తర్వాత బిగ్ బాస్ ఈవినింగ్ కూడా కొంచెం ఒక 5 మినిట్సే చూసిన, ఓన్లీ సోనియా క్లిప్పే చూసిన నాకు తెలిసి. యాక్చువల్లీ అది మంచిగానే నాకు తెలిసి. ఆర్జీవి నేను ఇట్లా మనం మాట్లాడితే అందరూ ఇట్లా ఎవరు
భయపడొద్దు అని చెప్పేసి గట్టిగా మాట్లాడా అని చెప్పేసి చెప్పిండే మరి ఆర్జీవి. నాకు తెలిసి కానీ సోనియా అయితే మంచిగానే ఉన్నది. సో నా లాస్ట్ 2 వీడియోలో నేను సోనియా మంచిది కాదని చెప్తున్నా కానీ సో ఈ రోజు అయితే సోనియా మంచిదని నాకైతే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే 3 ట్రైబ్స్కి టీం డివైడ్ అయిపోయింది. ఓకే, సో లాస్ట్కి 3 క్లాన్స్ ఉన్నాయి కదా. సో తర్వాత ఒక బాల్ పట్టు గోల్ కొట్టు ఒక గేమ్ ఆడుతారు కదా. సో తర్వాత ఓన్లీ నవీనే గోల్ కొట్టిండు. ఓకే, సో తర్వాత ఓన్లీ నవీనే విన్ అయిండు ఆ టీంకి. సో అంటే దాన్ని ఏమంటారు, శ్యామలి గౌడ విన్ అయిపోయింది. ఓకే, దాన్ని ఏమంటారు, నైనికా టీం నుంచి ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ కాదు కానీ అక్కడ నుంచి స్లాబ్ దాన్ని ఏమంటారా గో టు అనదర్ టీమ్ ఇన్ శ్యామలి గౌడ టీంకి వెళ్ళిపోవాలా, ఎందుకంటే విన్ అయినరు కదా. సో అదొకటి ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ డే ఉంటుంది. బేబక్క అండ్ భాష ఇద్దరు మంచిగా జిమ్ చేస్తున్నారు. నాకైతే నవ్వొచ్చింది అది చూసేస్తే. సో నేను ఫోటో పెడుతున్నా చూడండి. సో దట్స్ ఇట్. Goodbye.